సీతమ్మ కనబడకపోయేటప్పటికల్లా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆశ విఫలమైంది. వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా వచ్చాను, సాధిస్తాను అనుకున్నాను. అంత ఉత్సాహం మనకు ఉండవచ్చు, కానీ పనిచేస్తున్న కొద్దీ నిరుత్సాహం కలగవచ్చు. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్లే జరగకపోతే నిరుత్సాహం రాదా? ఇది కూడా పరిశీలించాలి. రకరకాల మానసిక పరిస్థితులు దానితో అనుకుంటున్నాడు. దిగులు ఏర్పడుతుంది, దిగాలుతనం అంటారు ఇక్కడ. దీనికి మీరు ఎన్ని పేర్లు పెడితే ఫ్రస్ట్రేషను, డిప్రెషను వగేరా వగేరా. కనుక ప్రతికూలత కలగగానే మనసుకు ఏర్పడకు దిగులు. ఆ దిగుల్ని సంస్కృతంలో మాట అంటారండి నిర్వేదము. దిగులు అంటే నిర్వేదము. దిగులు లేకుండా ఉండాలని అనిర్వేదం అంటారు. అంటే దిగాలుతనం లేకుండా ఉండాలి. అంటే ఎప్పుడు దిగులు పడకూడదు. దిగులు పడగానే మనం డౌన్ అయిపోతాం, మానసిక శక్తి తగ్గిపోతుంది. కనుక ఎప్పుడు దిగులు పడకూడదు. మొట్టమొదటి హనుమంతుని పరిశీలించండి. సక్సెస్ టిప్స్ ఎవరైనా చెప్పచ్చు, కానీ సక్సెస్ విత్ క్యారెక్టర్ ఋషులే చెప్పగలరు. తెలుసుకోండి ఇక్కడ.